ఈయనో సీనియర్ నాయకుడు, వ్యూహాలు రచించడంలో నేర్పరి, పరిస్థితులకు తగ్గట్టుగా సైలెంట్గా ఉండడం, ఫేమ్లోకి రావాలనే అంచనాలు వేయడంలో దిట్ట. పార్టీ మారిన అభిమానులు ప్రజలతో సంబంధాలు కొనసాగించడంలో మంచి ప్రావీణ్యుడు కొండ్రు మురళీమోహన్. 10 ఏళ్ల తర్వాత రాజాంలో ఎమ్మెల్యేగా గెలిచి నిలిచారు. ఈ విజయం తర్వాత 6 నెలల్లో కొండ్రు మురళీమోహన్ ప్రజలకు ఏం చేశారు, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం చేస్తున్నారు? శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో రాజాం, రేగడి, ఆముదాల వలస, బంగర, సంతకవిటి మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 2,781,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ జనాభాలో కాపు, ఎస్సీ సామాజిక వర్గాలు మొదటి 2 స్థానాల్లో ఉండగా కళింగ, వెలమ సామాజిక వర్గాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. గతంలో రాజాం, బంగర, రేగడి, ఆముదాల వలస, విజయనగరం జిల్లాకు చెందిన బలిజపేట కలిసి ఉణుకూరు నియోజకవర్గంగా ఉండేది. అయితే 2009 నియోజకవర్గాల పునర్విభజనతో రాజాం, బంగర, రేగిడి, ఆముదాల వలసలతో పాటు పాలకొండ నియోజకవర్గంలోని సంతకవిటి మండలం కలిసి రాజాం నియోజకవర్గంగా ఏర్పడింది. గతంలో ఎస్సీ రిజర్వ్డ్ గా ఉండే ఎచ్చెర్ల నియోజకవర్గం జనరల్ కేటగిరీలోకి మారడంతో రాజాం నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వ్డ్ గా మార్చారు. దీంతో అక్కడి నుండి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ తరపున కొండ్రు మురళీమోహన్ గెలిచారు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు శిష్యునిగా రాజకీయాలకు వచ్చిన కంబాల జోగులు 2004లో టీడీపీ నుండి పాలకొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో కళా వెంకట్రావుతో పాటు ప్రజారాజ్యంలో చేరి రాజాం నియోజకవర్గం నుండి పోటీ చేసి మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ చేతిలో కంబాల జోగులు ఓడిపోయారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున కంబాల జోగులు పోటీలో నిలవగా తెలుగుదేశం పార్టీ తరపున కొండ్రు మురళీమోహన్ పోటీలో నిలిచారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కొండ్రు మురళీమోహన్ విజయం సాధించారు. కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన కొండ్రు మురళీమోహన్ 1992 నుండి 97 వరకు ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయన 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. కొండ్రు మురళి 2000 నుండి 2004 వరకు శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కావలి ప్రతిభా భారతిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009లోనూ కావలి ప్రతిభా భారతిపై రెండవసారి గెలిచారు. 2009 నుండి 12 వరకు ప్రభుత్వ విప్పుగా, ఫిబ్రవరి 6, 2012 నుండి రాష్ట్ర వైద్య విద్య 108, 104 ఔషధ నియంత్రణ, 2013 నుంచి అదనంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2018లో కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరారు. కొండ్రు మురళీమోహన్ 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి కంబాల జోగులు చేతిలో ఓడిపోయారు. ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తాలే రాజేష్ పై గెలిచి మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూటమి ప్రభావం ఎక్కువగా ఉండటం, వైసీపీపై తీవ్ర వ్యతిరేకత పెరగడం కొండ్రు మురళికి గత ఎన్నికల్లో కలిసొచ్చింది. చంద్రబాబు ఇచ్చిన హామీలను, సూపర్ 6 పథకాలను అమలు చేస్తానని హామీ ఇవ్వడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానని ప్రజలను నమ్మించారు. గత వైసీపీ ఎమ్మెల్యేపై అసమ్మతి పెరగడం కూడా
కోండ్రు మురళికి కలిసి వచ్చింది. అలాగే అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు నమ్మి కోండ్రు మురళికి చేకొట్టారు. రాజకీయాలను అంచనా వేసి పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహాలు రచించడంలో కోండ్రు మురళీమోహన్ కీలకంగా వ్యవహరించడం కూడా ఆయనకు బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా తన సామాజిక వర్గానికి చెందిన వారితో మమేకమై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతూ ఉంటారు. ఈ కారణంతో కూడా అన్ని పార్టీలు కోండ్రు మురళి రాక కోసం ఎదురుచూస్తుంటాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 5 ఏళ్లు పరిస్థితులను బేరీజు చేసుకుంటూ సైలెంట్గా ఉండిపోయారు. సరైన సమయం చూసుకుని టీడీపీలో చేరారు. 2019లో ఓటమి ఎదురైనప్పటికీ టీడీపీలోనే కొనసాగి 2024 ఎన్నికల్లో విజయం సాధించారు.